హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. మన టైము శ్రమ వృధా కాకుండా అలాగే వేస్ట్గా పక్కన పడున్న వాటిని తిరిగి ఎలా రీయూస్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు నేను చూపించబోయే చిట్కాల్లో ఫస్ట్ టిప్ వచ్చి షర్ట్కుండే బటన్స్ అప్పుడప్పుడు దానికి ఉన్న దారం తెగిపోయి బటన్ అయితే మిస్ అయిపోతూ ఉంటుందండి. సేమ్ అలాంటి బటనే పెట్టాలంటే మనకు కొంచెం కష్టమవుతుంది కదా. అటువంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దాన్ని ఈ దారం మీద మాత్రమే అప్లై చేయండి. ఇలా చేయడం వలన అది స్టిఫ్గా ఉంటుంది, ఈ బటన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. తప్పకుండా 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇది ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. అప్పుడప్పుడు మిషన్కున్న సూది యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనం స్టిచ్చెస్ వేసినప్పుడు పోసుకుట్లా రావడము, స్టిచ్చెస్ అనేది సరిగ్గా పడకపోవడము జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఖాళీ అయిన మెడిసిన్ షీట్ అయితే ఉంటుంది కదండి, ఆ మెడిసిన్ షీట్ మీద ఒక 3 to 4 టైమ్స్ కుట్ల కింద వేసేయండి. దీనివలన సూదికున్న షార్ప్నెస్ అది పెరుగుతుంది. మనకి స్టిచ్చెస్ వేసినప్పుడు కూడా కుట్లు బాగా పడతాయి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలా 4 గాజులు కానీ 3 గాజులు కానీ లేదా 2 గాజుల కింద కానీ మిగిలిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని మనం చేతికి వేసుకోనులేము, అలాగని పక్కన పాడేయనులేము. దానికోసం నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ మీకు నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక గమ్ బాటిల్ తీసుకుని ఈ 4 గాజుల్ని కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను గాజులను అతికించడం కోసం నార్మల్ గమ్ తీసుకున్నాను, కానీ మీరైతే మాత్రం ఫెవికాల్ లాంటి గమ్ అయితే తీసుకుని అతికించుకోండి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. ఇది షైనింగ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇది ఒక 20 లైన్స్ వరకు తీసుకున్నాను. ఇలా ఈక్వల్గా తీసుకున్న తర్వాత దీనికి కూడా గమ్ అనేది అంటించేసుకుని గాజు లోపల ముందు స్టిక్ చేసుకోవాలి. దీన్ని గాజు లోపల భాగంలో కొద్దిగా గమ్ అప్లై చేసుకుని అప్పుడు ఈ దారాన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ గాజు చుట్టూ కూడా ఈ దారాన్ని నిదానంగా చుట్టుకోవాలి. గాజు మొత్తం కూడా దారాన్ని ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇది ఇంకా బ్యూటిఫుల్గా కనిపించడం కోసం నేను చిన్న డెకరేషన్ అయితే చేశానండి. ఇంట్లో చిన్న చిన్న బీడ్స్ ఉంటే కనుక ఇలాంటి బీడ్స్తో నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ముందుగా నేను ఈ బీడ్స్ అన్నిటిని కూడా ఒక సూది తీసుకుని ఈ దారానికి గుచ్చుకున్నానండి. ఈ దారం కూడా ఇప్పుడు నేను గాజుకి ఏ దారం అయితే పెట్టానో అదే దారం యూస్ చేస్తున్నాను. ఇది ఒక 15 లైన్స్ వచ్చే వరకు చూసుకున్నాను. ఒక 10 లైన్స్ అయినా పర్వాలేదు, స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనకి పూసలు కూడా ఎక్కాలి కదండి, అది చూసుకుని మీరు చేసుకోవాలి. సూదికి ఎక్కించిన దారం మొత్తం కూడా ఈ బీడ్స్ గుచ్చేయకూడదండి, కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. సగానికి సగం గ్యాప్ ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి డెకరేట్ చేసుకోండి. ఈ బీడ్స్ పెట్టిన ప్రతి చోట కూడా గమ్ అయితే అప్లై చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఫస్ట్ 5 లైన్స్ వచ్చేలా పెట్టుకున్నానండి, తర్వాత 4 లైన్స్, తర్వాత 2 లైన్స్, తర్వాత 1 లైన్ వచ్చేలా నేను డెకరేట్ చేసుకున్నాను. ఇది మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా డెకరేట్ చేసుకున్నా అది మీ ఇష్టం అండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఈ బ్యాంగిల్ మొత్తం కూడా నేను ఇదే విధంగా డెకరేట్ చేశానండి. ఫైనల్గా లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంది. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఇంట్లో వస్తువులను పక్కన పడేయకుండా మనం ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనే అవసరం లేకుండా కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో మన చేతులతో మనం రెడీ చేసుకోవచ్చు.
ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.